ఇది వచ్చేసి థామ్సన్ టీవీ స్మార్ట్ టీవీ అని చెప్పి 4K 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ అని చెప్పి నాకైతే 2018లో సేల్ చేశారు. ఫ్లిప్కార్ట్ నుంచి కొన్నాను. కాస్ట్ అయితే రోజు నాకు 16,999 రూపాయలు అయితే పడ్డది. బట్ దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఇది స్మార్ట్ టీవీ కాదు. పేరుకే స్మార్ట్ టీవీ, బట్ స్మార్ట్ టీవీ కాదు. సో ఇప్పుడు నేను దీన్ని సేల్ చేయాలా, సేల్ చేసి కొత్తది కొనాలా, లేకుంటే ఇంకేదైనా సొల్యూషన్ ఉందా, అదే ఈ వీడియో చూద్దామండి. 8GB ర్యామ్తో వచ్చే మోడలు, అలాగే మనకి 1GB మెమరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ వర్షన్ 7 మీరు గమనించారా, ఆండ్రాయిడ్ వర్షన్ 7 అనమాట. సో ఈ 7 అనేది ఎప్పుడో అవుట్డేటెడ్ యాప్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు 12, 13, 14లోకి మూవ్ అయ్యాయి. సో ఈ వర్షన్తో మనం ఏమైనా చేయొచ్చు అంటే ఏం చేయలేము, నథింగ్ ఇన్ ఇట్. సో ఇప్పుడు నాకు వచ్చిన ఈ పెద్ద ప్రాబ్లమ్కి సొల్యూషన్ నేనే కనుక్కున్నాను అనమాట. అండ్ ఇది 2 కోర్ ట్రైలర్ చూసారు కదా, అదనమాట విషయం. ఈ పాటికి మీకు విషయం అర్థమైపోయి ఉంటుంది. సో మన ఇంట్లో ఉన్న స్మార్ట్ టీవీ పేరు చెప్పుకుని మనం కొనుక్కున్న డబ్బా టీవీని కూడా ఒక గూగుల్ టీవీ, అసలు గూగుల్ టీవీ అంటే ఒక మాట చెప్పాలి. సో ప్రజెంటు టీవీస్లో నా రన్ అవుతుంది వచ్చేసి గూగుల్ టీవీస్. సో గూగుల్ టీవీస్ అంటే నథింగ్ బట్ యువర్ మొబైల్. మీ మొబైల్లో ఏమేమి అయితే సపోర్ట్ చేస్తాయో అవన్నీ కూడా గూగుల్ టీవీలో సపోర్ట్ చేస్తాయి. సపోజ్ స్మార్ట్ టీవీ అంటే వెబ్ ఓఎస్, వేర్ ఓఎస్, లేకుంటే టైజన్ ఓఎస్, లేకుంటే నార్మల్ సొంత ఓఎస్, ప్యాచ్ వాల్ ఓఎస్తో వచ్చే కొన్ని టీవీస్ గూగుల్ సపోర్ట్ చేసినట్టు ప్లే స్టోర్ని కానీ దాంట్లో ఉన్న యాప్ అప్డేట్స్ కానీ వర్షన్ అప్డేట్స్ కానీ సపోర్ట్ చేయవు. బట్ ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చేసి వీటిలన్నిటి అమ్మ ముగిళ్ళు అనమాట. కేవలం మీ దగ్గర ఉన్న కాస్ట్లీ టీవీస్ని మార్చకుండానే మీరు గూగుల్ టీవీ కన్వర్ట్ అవ్వచ్చు ఒక చిన్న ఈ బాక్స్తో. ఇది చిన్న డాంగిల్ మాత్రమే. ఇదే మనకి గూగుల్ టీవీ, ఆండ్రాయిడ్ టీవీ అంటారు. గూగుల్ టీవీ ఆర్ ఆండ్రాయిడ్ టీవీ. సో అసలు దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఏంటి, అసలు దీంట్లో ఏమొస్తాయి, దీని పనితనం ఎలా ఉందో ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి ఆఫ్లైన్ స్టోర్లోనే దొరుకుతుంది, చాలా తక్కువ కాస్ట్ కూడా దొరుకుతుంది. ఆన్లైన్లో 5-6 వేలు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. మీకు 3,000 అంతకంటే తక్కువ కూడా దొరుకుతుంది. వాళ్ళ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కానీ ఈ వీడియో మొత్తం చూశాక మాత్రమే కాంటాక్ట్ అయితే అవ్వండి అనమాట. మనకి ఏమాత్రం లేట్ చేయకుండా దీంట్లో ఎంత దమ్ము ఉందో చూద్దాం, వచ్చేయండి గాయ్స్. ఇది వచ్చేసి Y9 టీవీ స్టిక్ అనమాట. సో మనకి మార్కెట్లో నేను ఎంక్వైరీ చేసినట్లు తక్కువ కాస్ట్కి వస్తుంది. 2GB 16GB వస్తుంది. ఎందుకంటే గూగుల్లో వచ్చేసి మనకి గూగుల్ టీవీ కానీ లేకుంటే ఆండ్రాయిడ్ టీవీలో కానీ వచ్చేసి మనకి 2-3GB మించి అయితే ఎక్కువ ఎవరు 16GB 32GB అయితే ఇస్తారు. మనకి దీంట్లో మన 32GB వర్షన్ కూడా ఉంది. అది కొంచెం కాస్ట్ అయితే పెరుగుతుంది, అందుకని నేను తీసుకోలేదు. ఎందుకంటే మనం ఓటీటీ యాప్స్ వరకే స్ట్రీమ్ చేస్తాం కాబట్టి దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఒకసారి ఓపెన్ చేస్తే సో మనకి డైరెక్ట్ ఒక రిమోట్ అయితే ఇవ్వడం జరిగింది, పక్కన పెట్టేద్దాం. అలాగే మనకి దీని మీద బాక్స్ మీద సో ఓకే గూగుల్ టీవీ అనేసి అయితే ఉంటాయన్నమాట. ఇది బ్లూటూత్ వాయిస్ రిమోట్తో రావడం జరుగుతుంది. అలాగే టీవీ స్టిక్, అలాగే Type-C పోర్ట్ కేబుల్, అలాగే 2 కనెక్టెడ్ టు ఇంటర్నెట్ అని ఉంది. అలాగే 3 స్టార్ స్ట్రీమింగ్ అండ్ అటాచ్ Y9 టీవీ స్టిక్ టు టీవీ. జస్ట్ ఇది మనకి చాలా సింపుల్, పెద్ద టెక్నికల్ టర్మినాలజీ ఏమో అవసరం లేదు. దీన్ని మీరు కూడా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. బికాస్ దీనికి మనకు ఒక USB to Type-C కేబుల్ అయితే రావడం జరిగిందనమాట. అలాగే దీంట్లో మనకి ఒక 3.5mm టీవీ టు మనకి ఒక మైక్. అంటే ఇది ఎందుకు వచ్చిందంటే దీంట్లో వాయిస్ రిమోట్తో వస్తుంది కదా. సో ఇది మీరు దీని యొక్క డాంగుల్కి IR బ్లాస్టర్ లాగా వర్క్ అవుతుంది. సో జస్ట్ మనకి ఇది ఒక IR బ్లాస్టర్, దీన్ని మనం బయటికి పెట్టుకోవాలి. సో ఈ 3.5mm ఇది మైక్రో జాక్ అనమాట. ఇది వచ్చేసి మనకి డాంగిల్కి అయితే కనెక్ట్ అవుతుంది. అలాగే పక్కన పెడితే నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి HDMI కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంతో మనకు వచ్చే యూజ్ ఏంటంటే సో మనం డైరెక్ట్గా డాంగిల్ని మినీ HDMI టు పెద్ద HDMIకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది దీంట్లో వచ్చే యాక్సెసరీస్. సో యాక్సెసరీస్ కాస్ట్ మనకు దగ్గర 1000 రూపాయలు పడతాయి దీంట్లో. ఇంకా ఫైనల్గా అయితే డైరెక్ట్ Y9 టీవీ స్టిక్ వచ్చింది. సో ఇది M99 అనే పేరుతో ఉంది, Y9 బ్రాండ్ నుంచి వచ్చింది. అండ్ మనకి ఇక్కడ మినీ HDMI పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఓల్డ్ టీవీస్కి పెద్ద పోర్ట్స్ ఉంటాయి కదా, వాటికి ఇది కనెక్టర్ డాంగిల్ అనమాట. అలాగే సింపుల్, ఇది జస్ట్ మనకి Type-C కేబుల్ ఇక్కడ పోర్ట్ పెట్టి ఛార్జ్ పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ ద్వారా డైరెక్ట్గా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సింపుల్ మెకానిజం. సో చూడడానికి అయితే చాలా సింపుల్గా, చాలా కంఫర్ట్ అండ్ కన్వీనియంట్గా అయితే ఉంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని టీవీకి ఫిట్ చేసి దీంట్లో సత్తా అవుతుందో కనుక ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకుంటే దీనికి కూడా ఇంటర్నెట్ కనెక్షన్ అయితే కావాలి. వైఫై కనెక్ట్ అయితే వర్క్ అవుతుందన్నమాట. సో మనం వెళ్ళేసి దీని యొక్క పనితనం చెక్ చేసే పనిలో పడదాం, వచ్చేయండి గైస్. నేను ఇక్కడైతే డివైస్ని కనెక్ట్ చేశాను. కాకపోతే నా టీవీ వచ్చేసి పవర్ సపోర్ట్ చేయట్లేదు. దీనికి చెప్పాను కదా ఆల్రెడీ, దీనికి మినీ HDMI వచ్చిందని మ్యాక్రోకి అయితే మార్చాను అనమాట. కన్వర్ట్ చేసి నేను బ్యాక్ సైడ్ కింద నుంచి కనెక్ట్ చేసి మీకు కనిపించేలాగా బయటకి అయితే పెట్టాను. నేను మనకి టీవీ నుంచి USB కనెక్షన్ తీసుకొని ఇట్లాంటి ఎక్స్టెన్షన్ కేబుల్తో సో దానికి Type-C కనెక్ట్ చేసి ఛార్జరు ఇట్లా అయితే నేను దీనికి పవర్ కనెక్షన్ కూడా దీని టీవీ నుంచి అయితే ఇచ్చేస్తాను అనమాట Type-C పోర్ట్తో. ఇప్పుడు మనకి అది ఛార్జ్ అయితే పవర్ అయితే తీసుకుని పవర్ తీసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ
చిన్నగా లైట్ అయితే బ్లింక్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని స్విచ్ ఆన్ చేసి జస్ట్ ఫర్ నేను సెటప్ అయితే ఫుల్గా చేయలేదు, ఫుల్గా సెటప్ చేసి మీకైతే అర్థమవుతుంది. ఇది వచ్చేసి ఐఆర్ సెన్సారు, ఇది మనకి బయటకే ఉండాలి. సో ఇది రిమోట్తో సింక్ అవుతుంది అనమాట. సో సింక్ అయినప్పుడు మనం టోటల్గా దీన్ని అయితే ఆపరేట్ చేయొచ్చు. గైస్ మనకి ఇక్కడ ఇంటర్నెట్ అయితే కనెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయి ఉంది. మనం జస్ట్ చేయాల్సిందా ఏంటంటే హోమ్లోకి వెళ్ళేసి HDMI 2లో నేను దీన్ని అయితే కనెక్ట్ చేశాను అనమాట. ఇప్పుడు మనం HDMI 2లో ఓకే చేయాలి. ఓకే చేస్తే మనకి ఇక్కడ స్టార్టింగ్ యూట్యూబ్ ఉంది. జస్ట్ మనం యూట్యూబ్ అయితే ఒకసారి క్లిక్ చేద్దాం, ఓకే చేద్దాం. సో యూట్యూబ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కుడింట్ కనెక్ట్ రైట్ నో అని ఉంది, ట్రై అగైన్ కొడదాం. సో ఇదేంటంటే మనకి ఈ ఫైర్ టీవీ స్టిక్ ఏదైతే ఇప్పుడు మనం తెచ్చే కదా గూగుల్ టీవీ స్టిక్ని, దీన్ని కూడా అయితే మనం సపరేట్గా అయితే కనెక్ట్ చేయాలి. ఇది నార్మల్ టీవీ కనెక్షన్తో కాకుండా సపరేట్గా దీనికి కూడా వైఫై అంటే ఈ డాంగులకు కూడా మీరు ఏదైతే టీవీ కనెక్ట్ ఉందో ఆ నెట్వర్క్ కనెక్షన్ అయితే ఇవ్వాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇది మనకి దీని యొక్క స్వతహాగా తీసుకొని వర్కౌట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ కనెక్ట్ అయితే అయిపోయింది అనమాట. కొంచెం రిమోట్ని దగ్గరగా పెట్టుకుంటే దానికైతే అర్థమవుతుంది అనమాట. ఫైనల్గా అయితే నేనైతే గూగుల్ ప్లే స్టోర్ లాగిన్ అయిపోయాను. భయ్యా చాలా స్పీడ్ ఉంది. సో చూడొచ్చు, వామ్మో సెట్టింగ్స్ ఉంది, గూగుల్ ప్లే స్టోర్ సెట్టింగ్స్ సేమ్ జస్ట్ మనం యాప్స్ ఏదైతే చూస్తుందో సేమ్ అలాగే ఉంది. మన ప్లే స్టోర్ ఎలా ఉందో అలా ఉందన్నమాట. నేను 2GB ఏం స్పీడ్ ఉంటుంది అనుకున్నాను, సూపర్ స్పీడ్ ఉంది. ఇక్కడ మనకు అప్డేట్స్ కూడా ఉన్నాయి. అప్డేట్ ఉంది, DRM ఇన్ఫో అప్డేట్ ఉంది. సో అప్డేట్ చేద్దాం. ఏది ఉంటుంది ఫస్ట్ తీసుకోగానే అప్డేట్ చేయడం చాలా ఉత్తమమైన పని అనమాట. ఇక్కడ ఉన్నాయి. సో మనకి అంటే మనకి ఏమేమి యాప్స్ కావాలో ఈ యాప్స్ అన్నీ కూడా ఇక్కడైతే మీకు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు, మీకు నచ్చిన యాప్ డైరెక్ట్ ఇక్కడ నుంచే లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేయొచ్చు అనమాట. జస్ట్ ఒకవేళ ప్రైమ్ వీడియో కూడా, సో ప్రైమ్ వీడియో ఇక్కడ అవుతుంది. యాప్టాయిడ్ ప్లే స్టోర్ అని ఉంది. సో మీరు ప్లే స్టోర్ సెలెక్ట్ చేసుకోండి, ప్లే స్టోర్ ఆల్వేస్ పెట్టుకోండి. యాప్టాయిడ్ థర్డ్ పార్టీ అయితే వద్దు. ఇప్పుడు మనకి డైరెక్ట్ అక్కడి నుంచి అయితే ప్రైమ్ వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. జస్ట్ ఒక క్లిక్తో పని అయిపోతుంది. మొబైల్ నుంచి కాబట్టి కొంచెం స్లో ఉంది ఇంటర్నెట్ స్పీడు. మీరు వైఫై కనెక్ట్ చేసుకుంటే దట్ ఈస్ రాకెట్ స్పీడ్ అయితే వస్తుంది. ఎందుకంటే మనతో ఉన్న డివైస్ పెరిగిస్తుంది, అది హైలైట్ అనమాట. ఫస్ట్ మనం దీని యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళేసి అసలు సెట్టింగ్స్ దీని థింగ్స్ అయితే చూద్దాం. మనకి డివైస్ ప్రిఫరెన్సెస్, బ్లూటూత్ అండ్ రిమోట్ అండ్ యాక్సరీస్, అంటే ఇది బ్లూటూత్ డివైస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి. లైక్ మీ దగ్గర ఏదైనా హోమ్ థియేటర్ ఉంటే హోమ్ థియేటర్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో నా దగ్గర పైన ఒక హోమ్ థియేటర్ ఉంది 5.1, దాన్ని కూడా నేను మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. అండ్ మనం తర్వాత వచ్చేసి డిస్ప్లే రిసీవ్డ్ ఫైల్స్ ఉంది. ఏదైనా మీరు బ్లూటూత్ ద్వారా పంపుకున్నా సరే ఆ ఫైల్స్ని ఇక్కడ మీరు డిస్ప్లే అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి రిమోట్ యాక్సెస్ ఉంది, రిమోట్ అండ్ యాక్సెస్ ఇక్కడ బ్లూటూత్ అండ్ యాడ్ యాక్సెస్ అని ఉంది. మీరు ఇక్కడ ఏదైనా కీబోర్డ్ లాంటి దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కూల్ థింగ్. అండ్ మనం బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి రిమైనింగ్ థింగ్స్ అయితే చూద్దాం. సో దీని వర్షన్ అప్డేట్స్ ఇవన్నీ కూడా ఎక్కడైతే వీళ్ళు మెన్షన్ చేయలేదు. కస్టమైజ్ ఛానల్స్ అనేది ఉంది, ఇది ఒకటి మాత్రమే ఇచ్చారనమాట. ఇది మనకి ఇక్కడ నెట్ఫ్లిక్స్ ఉంది, మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటే యాడ్ యువర్ ఫేవరెట్ యాప్ ఉంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫైల్ బ్రౌజరు, సెట్టింగ్స్ ఉంది. సో సెట్టింగ్స్ ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు దీని యొక్క టోటల్ సెట్టింగ్స్ అయితే మనకి డిస్ప్లే అవుతాయి అనమాట. స్టోరేజ్ 2GB 16GB చూపిస్తుంది. అలాగే హోమ్ స్క్రీన్, సో మీకు తెలిసిందే కదా హోమ్ స్క్రీన్లో యాప్స్ ఉంటాయి, అక్కడ వరకే ఉంది. తర్వాత స్క్రీన్ సేవర్ ఉంది, ఎనర్జీ సేవర్ ఉంది, లొకేషన్ యాక్సెసిబిలిటీ, రీస్టార్ట్ ఆప్షన్ కూడా అయితే ఉందన్నమాట. దట్ ఈస్ కూల్ థింగ్. అబౌట్లోకి వెళ్తే అబౌట్లో సిస్టమ్ అప్డేట్ అయితే ఉంది. ఏదైనా అప్డేట్ ఏముందో చెక్ చేద్దాం. ఎందుకంటే దీంట్లో కూడా వర్షన్ అప్డేట్స్ కానీ సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్స్ వస్తాయి. ఎవర్ ఈస్ అప్ టు డేట్ అని వచ్చింది. ఓకే ఫైన్. మనకి చూడొచ్చు M98Y9 ఉంది అండ్ ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ ఉంది. Android 13తో రన్ అవుతుంది, లేటెస్ట్. అండ్ 2021 అక్టోబర్. అంటే ఇట్లా సెక్యూరిటీ ప్యాచెస్తో అవసరం ఉండదు, ఎందుకంటే వీటి మొబైల్ కాదు కాబట్టి హ్యాక్ చేసే అవకాశం ఉండదు. సో మనకైతే ఇది Android OS వర్షన్ 13 అయితే ఉందన్నమాట. కింద Android OS బిల్డ్ వచ్చేసి నెంబర్ అయితే ఇచ్చాను. సో నేను అదే చెప్తున్నాను, 13, 14 తీసుకుంటే మీకు అన్ని యాప్స్ సపోర్ట్ అయితే ఉంటాయన్నమాట. ఇది దీని యొక్క డివైస్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేనైతే జూక్ బార్ ఏదైతే పైన ఉందో 5.1 సిస్టము దాన్ని అయితే నేను కనెక్ట్ చేశాను అనమాట. ఇక్కడ మన స్పీకర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇది నా థియేటర్ సెటప్ అనమాట. 5.1 అది కనెక్ట్ చేశాను. ఇప్పుడు మనం యథావిధిగా బ్యాక్ వెళ్ళేసి సేమ్ ఆ డెవిల్ సీన్ని రీక్రియేట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. అంటే దాన్ని అయితే ప్లే చేద్దాం అనమాట. మనకి సౌండ్ ఎట్లా వస్తుందో మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ సో మనకు బ్యాక్ కూడా 10 seconds అయితే వెళ్ళిపోతుంది, చాలా స్పీడ్గా వెళ్తుంది. అంటే డిపెండ్ అపాన్ మీ దగ్గర ఇంటర్నెట్ సమస్య ఏదైతే ఉందో. సో ఏంట్రా బాబో ఇంట్లో స్మార్ట్ టీవీ ఉన్నప్పుడు కూడా మనం దీంతో ఏం చేయలేకపోతున్నాం, చిన్న బాధ అయితే ఉండేది.
బట్ ఇప్పుడు దీని అయితే మనం ఫుల్ఫిల్ అయితే చేసుకున్నాం అనమాట. ఈరోజు నా దగ్గర ఆ చిన్న డివైస్ ఏదైతే 3,000 కంటే తక్కువ కాస్ట్ 3,000 రూపాయలు పడ్డ డివైస్తో నేనైతే ఒక 30 నుంచి 40,000 వరకు మిగిలించుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది 40 ఇంచెస్ 4K టీవీ. బట్ ఆ స్మార్ట్ యాప్స్ ఏదైతే అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి ఓటీటీ యాప్స్ సపోర్ట్ చేయక మూలపడేసాను. బట్ ఈ రోజు నుంచి అయితే దీన్ని వాడుతున్నాను, ఎందుకంటే ప్రతిదీ మొబైల్లో చూడలేం కదా. నాకు ఆ చిన్న డివైస్ 3,000 రూపాయలు, దాంతో నా సమస్య అంతా క్లియర్ అయిపోయింది. నాకు ఒక 30 నుంచి 40,000 అయితే మిగిలే. మీకు కూడా కావాలంటే ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. చూసారు కదా, నా ఎక్స్పీరియన్స్ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది. డిస్క్రిప్షన్లో అయితే వీళ్ళు డైరెక్ట్గా మీరు వీళ్ళ దగ్గర పర్చేస్ చేసి డిస్క్రిప్షన్లో వీళ్ళు డీటెయిల్స్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు పర్చేస్ చేసుకోండి. బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది. అండ్ ఈ వీడియోలో నేను మీకు ఒక చీప్ అండ్ బెస్ట్లో వచ్చే ఆండ్రాయిడ్ టీవీ డాంగిల్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.